కాంగ్రెస్ పార్టీ బ్రిటిష్ వారసత్వాన్ని కొనసాగిస్తోందని కేంద్ర మంత్రి సికింద్రాబాద్ బీజేపీ ఎంపీ అభ్యర్థి కిషన్ రెడ్డి విమర్శించారు. ఐఎన్సీ అంటే ఇటలీ నేషనల్ కాంగ్రెస్ అని మండిపడ్డారు. దేశంలోని అన్ని సమస్యలకు కారణం కాంగ్రెస్ పార్టీనే అని ఆగ్రహం వ్యక్తం చేశారు. మరోసారి మోదీ ప్రభుత్వం వస్తే రిజర్వేషన్లు ఉండవని వితండవాదం చేస్తున్నారని విమర్శించారు. ఓట్ల కోసం దగాకోరు రాజకీయాలు చేస్తున్నారని ధ్వజమెత్తారు. బీజేపీ పక్కా లోకల్ పార్టీ అని స్పష్టం చేశారు. టీ షర్టు వేసుకున్నంత మాత్రాన రాహుల్ గాంధీ యువకుడు అయిపోడని ఎద్దేవా చేశారు. కాంగ్రెస్ పార్టీ బ్రిటిష్ వారసత్వాన్ని కొనసాగిస్తుంది. బ్రిటిష్ ప్రతినిధిగా ఇటలీకి చెందినటువంటి సోనియా గాంధీని దేశం మీద రుద్దేటువంటి ప్రయత్నం చేసింది. ఆ రోజు భారతీయ జనతా పార్టీ అడ్డుకోకపోతే సోనియా గాంధీ ఇటలీకి చెందినటువంటి వ్యక్తిని దేశ ప్రధానిగా చేయాలని దుర్మార్గపు కుట్ర ప్రమాదం ఏ రకంగా చేసిందో దేశ ప్రజలందరూ మర్చిపోలేదు. ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ కాదు, అది ఇటలీ నేషనల్ కాంగ్రెస్ పార్టీగా ఈరోజు మారిపోయింది. అలాంటి కాంగ్రెస్ పార్టీ ఈరోజు భారతీయ జనతా పార్టీని విమర్శించేటువంటి నైతిక హక్కు లేదు. ఈ దేశంలో ఉన్నటువంటి అన్ని సమస్యలకు మూల కారణము కాంగ్రెస్ పార్టీ. ఈరోజు ఎన్నికల వ్యవస్థ నిర్వీర్యం కావడానికి కానీ, అవినీతి పెరగడానికి కానీ, పేదరికం పెరగడానికి కానీ, దేశంలో మాఫియా రాజ్యాలు రావడానికి కానీ, కుటుంబ పరిపాలన ఈరోజు దేశం మగ్గిపోవడానికి కానీ సకల కారణాలకు కారణము కాంగ్రెస్ పార్టీ. భారతీయ జనతా పార్టీ వస్తే రిజర్వేషన్లు ఉండవు అనేటువంటి ఒక వితండవాదము, పిచ్చి వాళ్ళ వాదం చేస్తూ ఉంది. మతి భ్రమించిన వాళ్ళు మాత్రమే ఆ మాటలు మాట్లాడతారు. ఈరోజు తెలంగాణలో బీసీల రిజర్వేషన్స్ గండి కొడుతున్నది ఎవరో రేవంత్ రెడ్డి చెప్పాలి. ఈరోజు బీసీల రిజర్వేషన్కు అన్యాయానికి కారణం కాంగ్రెస్ పార్టీ కాదా? రాహుల్ గాంధీ చెప్పాలి, సోనియా గాంధీ చెప్పాలి. బీసీ రిజర్వేషన్స్ పూర్తి స్థాయిలో బీసీలకు అన్యాయం జరుగుతాం. మీరు ముస్లింలు తెచ్చి బీసీలలో చేర్చడంతో బీసీలకు అన్యాయం జరుగుతుందా కాదా చెప్పాలని నేను రాహుల్ గాంధీని ప్రశ్నిస్తున్నాను. మీది పక్కా ఇటలీ కాంగ్రెస్ పార్టీ, మీది కాంగ్రెస్ పార్టీ కాదు, మాది పక్కా లోకల్ పార్టీ. మాది భారతీయ జనతా పార్టీ పక్కా లోకల్ పార్టీ. ఈ దేశం కోసం, ఈ ప్రజల కోసం ప్రాణాలైనా ఇస్తాము, గతంలో ఇచ్చాము కూడా. ఇదే జమ్మూ కాశ్మీర్ కోసం మా పార్టీ అధ్యక్షుడే ఆర్టికల్ 370 వ్యతిరేకంగా, జిన్నా రాజ్యాంగానికి వ్యతిరేకంగా మా పార్టీ స్థాపించినటువంటి వ్యవస్థాపక అధ్యక్షుడే జైల్లో బలిదానం అయ్యాడు. ఆర్టికల్ 370 వ్యతిరేకంగా అరెస్ట్ అయ్యి. మాది పక్కా లోకల్ పార్టీ. ఎన్నికల్లో ఓడిపోతామనేటువంటి భయంతో ఇక రాహుల్ గాంధీ ప్రధానమంత్రి కాడేమో, ఇక వయసు అయిపోతుంది, ఇక ఆయనకు భవిష్యత్తు లేదేమో అనేటువంటి ఆలోచనతో ఆయన ఎన్నిసార్లు అందుకే టీ షర్ట్ వేసుకుంటాడు. ఎప్పుడైనా ఆయన ఇంతసేపు నేను వయసు కాలేదు, నేను యంగ్ బాయ్ని కాబట్టి నన్ను చూడండి అని టీ షర్టు జీన్ ప్యాంట్తో తిరుగుతున్నాడు. అయినా ప్రజలు నమ్మే పరిస్థితి లేదు. ఈ టీ షర్టు జీన్ ప్యాంట్ వేసుకున్నంత మాత్రాన యువకులంతా ఆయన వెంబడి తిరుగుతారనుకుంటే ఈరోజు చాలా పొరపాటు.